సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం జూలై 9వ తారీఖు 2024 సంవత్సరం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. తిథి ఈరోజు చవితి పూర్తిగా ఉంది. వారం మంగళవారం, భౌమ్యవాసరే అని కూడా ఈరోజు మనం పిలుచుకుంటాం. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:51 వరకు ఉంది. తదుపరి మఖ నక్షత్రం వస్తుందన్నమాట. ఈరోజు వర్జ్యం గురించి తెలుసుకుంటే కనుక రాత్రి 8:50 నుండి 10:34 వరకు ఈరోజు వర్జ్యం నడుస్తుంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9:02 వరకు, మరలా రాత్రి 10:58 నుంచి 11:42 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. అమృతకాలం ఈరోజు లేనే లేదు. అమృతకాలం అసలు ఈరోజు లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఈరోజు రాహుకాలం ఉంది. తర్వాత సూర్యోదయం 5:35 వస్తే సూర్యాస్తమయం 6:35 వరకు ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. మనం ప్రతిరోజు కూడా ఈ సూర్య భక్తి టీవీలో గురోపదేశం అనే కార్యక్రమంలో ఏదో ఒక కొత్త అంశాన్ని మనం తెచ్చి ఇక్కడ మనం చెబుతున్నాం. మీ అందరూ కూడా చక్కగా వింటున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం పేరు జగన్నాథ ప్రసాదాలు. మనకి పూరి జగన్నాథుడి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ టైంలో రథయాత్ర జరిగే సమయం అన్నమాట. ఇప్పుడు ఆ జగన్నాథ స్వామి వారి యొక్క ప్రసాదాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. తూర్పు తీర దివ్యధామం పూరి శ్రీక్షేత్రం సప్త మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన ఆ పరమ పుణ్యతీర్థంలో సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి సమేతంగా కొలువు తీరిన జగన్నాథుణ్ణి కనులారా దర్శించి అక్కడ మహాప్రసాదాన్ని ఒక్కసారైనా సరే స్వీకరించి తరించాలి అనుకుంటారు మన అందరి భక్తులు కూడా. ఎందుకంటే ఆ దివ్యక్షేత్ర పాకశాలలో తయారయ్యే అన్న భోగం అమృత తుల్యం, ఆరోగ్యకరం. అయితే పురుషోత్తమ శంఖ, పురుషోత్తమ శంఖు, చీలాద్రి, శ్రీక్షేత్రం ఇలా విభిన్న పేర్లతో పిలిచే పూరి క్షేత్ర ప్రాశస్త్యం గురించి మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాలన్నింటిలోనూ కూడా మనకి ఆ క్షేత్ర గొప్పతనం గురించి కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోర గంగాదేవ్ నిర్మించి తలపడితే, అంటే ప్రస్తుత ఆ ఆలయం పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయము 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోర గంగాదేవ్ నిర్మాతలు అందరూ కూడా, అంటే వాళ్ళ ద్వారా నిర్మించబడితే ఆయన మనవడు అనంగ భీమదేవ్ ఆయన పాలనలో పూర్తయినట్లుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే చరిత్రని పక్కన పెడితే వేల సంవత్సరాల నుంచి భక్తుల కొంగు చాలా అద్భుతం అన్నమాట. అంటే మనం 24 గంటలు కూడా కేవలం పూరి క్షేత్రం వెళ్ళామా,
అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుందామా అంటే పూర్వం కాలంలో 12వ శతాబ్దం నుంచి కూడా ఎంతో ప్రాశస్త్యమైన అంటే వాళ్ళే కాకుండా వాళ్ళ మనవడైన అనంగ భీమదేవు పాలనలో కూడా ఈ యొక్క క్షేత్రం పరిపూర్ణంగా పూర్తయినట్టుగా మనం అందరం కూడా అక్కడ ఉన్న శాసనాల ద్వారా మనకి తెలుసుకుంటూ ఉంటాము. చరిత్రను పక్కన పెడితే వేల సంవత్సరాల నుండి భక్తుల కొంగు బంగారమై అక్కడ విలసిల్లుతున్నాడు మన పూరి జగన్నాథుడు. ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు ప్రారంభమయ్యే రథయాత్రను ఎంతటి భక్తి ప్రపత్తులతో వీక్షిస్తారు. అలాగే నిత్యము అక్కడి పాకశాలలో కూడా, పాకశాల అంటే ఏంటండి, వంటశాల, వంట వండే ప్రదేశము, స్వామివారికి నివేదించే అన్నాన్ని అంతే భక్తితోటి మహాప్రసాదంగా మనం స్వీకరిస్తారు అక్కడికి వెళ్ళే సందర్శకులందరూ కూడా. అందుకే ఆ జగన్నాథుని దర్శించే భక్తులంతా ఆనంద బజారు ఆవరణలో వబద అంటే అర్థం తెలుసా అండి, అన్నభోగము, అన్నభోగాన్ని వబద అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళు అత్యంత ప్రీతికరంగా చాలా రుచిగా ఆ ప్రసాదాన్ని మనం ఆరగిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే భోజన ప్రియుడు జగన్నాథుడు, భోజన ప్రియుడు జగన్నాథుడు, అందరివాడు అందనివాడు, భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఆ జగన్నాథుడు భోజన ప్రియుడు అని చెప్పచ్చు. స్వామికి నిత్యము కూడా అన్నభోగం అర్పణమవుతుంది పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానంలో. అంతేకాకుండా పురాణ గాథ ప్రకారము విష్ణుమూర్తి ఉదయం స్నాన సంధ్యాదులు రామేశ్వరంలో ఆచరించి, సరిగ్గా విన్నారు కదా, పురాణ గాథ ప్రకారం విష్ణుమూర్తి ఉదయం స్నాన సంధ్యాదులు రామేశ్వరంలో ఆచరించి, అల్పాహారము బద్రీనాథులో భుజించి, మధ్యాహ్న భోజనానికి పూరి చేరుకొని రాత్రి ద్వారకాలో విశ్రాంతి తీసుకుంటాడు అని మన పురాణాలు, సాక్షాత్తు పురాణాలు మాత్రమే మనకు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నము జగన్నాథుడి కోసం రకరకాల వంటల్ని వండి ఆ స్వామికి రోజుకి 6 భోగాలుగా నివేదిస్తారట. గతంలో నిత్యము కూడా మధ్యాహ్న భోగంలో 56 రకాల వంటకాలు సమర్పించేవారు పూర్వం కాలంలో. అయితే ప్రస్తుతం పండుగలు పర్వదినాల్లో మాత్రమే 56 నుంచి 64 రకాల పిండి వంటల్ని కేవలం పండుగలు పర్వదినాలు ఆ టైంలో మాత్రమే అర్పిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి మహాప్రసాదం రుచిలో ఎంత మాత్రం మార్పు ఉండకపోవడం ఈ ఆలయ యొక్క ప్రత్యేకత అన్నమాట. అంటే పాకశాలలో వంటలు తయారయ్యాక సేవాయతులందరూ కూడా, అంటే సేవ చేసే వాళ్ళందరూ కూడా నోటికి గుడ్డ కట్టుకుని గర్భగుడికి తీసుకువెళ్తారు. అంటే ఉచ్చారణ చేసేటప్పుడు ఏమాత్రం చిన్న చిన్న బిందువులు ఆ బిందువులు తురకలు ఆ అన్నంలో పడకుండా ఎవరికి వారే నోటికి గుడ్డ కట్టుకుని ఆ ప్రసాదాలు 56 అయితే 56, 62 అయితే 62 అలా లైన్గా వరుస క్రమంలో ఆ యొక్క గర్భగుడికి తీసుకువెళ్తూ ఉంటారు. అలా వాటిని తీసుకువెళ్ళే సమయంలో ఎవ్వరు కూడా పొరపాటున ఎదురు పడకూడదు. దేవుడికి ఆహారాన్ని కూడా ఒక రకమైన నాట్యం ద్వారా అర్పిస్తూ ఉంటారన్నమాట. అంటే ఎలా పడితే అలాగే ఆ భగవంతుడికి, ఆ పూరి జగన్నాథ స్వామి వారికి తయారు చేసిన పిండి వంటలను ఏ రకంగా అయితే ఆ రకంగా స్వామివారికి అర్పించకుండా ఒక రకమైన నాట్యం ద్వారా ఆ భగవంతుడికి మనం అర్పించడం ఆనవాయితీగా మారింది. 3 మూర్తులకు అర్పణ తర్వాత ప్రసాదాలను ఆనంద బజారుకి తరలిస్తారు. స్వామికి సమర్పించడంతో ఆ ప్రసాదానికి దైవత్వం సిద్ధించి మరింత రుచి వస్తుందని ఈరోజు కూడా అక్కడ పూర్తి విశ్వసనీయత, నమ్మకం. ఇంకొకటి చెప్పాలంటే అతిపెద్ద శాకాహార వంటశాలల్లో ఒకటిగానే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కిచెన్గా పూరి ఆలయ పాకశాలను మనము అభివర్ణిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఆంగ్లేయులు దీన్ని
మెరాకిల్ హోటల్గా పేర్కొన్నారు. బ్రిటిష్ వారు కూడా అప్పట్లో ఈ యొక్క వంటశాలను మెరాకిల్ హోటల్గా వాళ్ళు అప్పుడు పేర్కొన్నారు. ఈ వంటశాలలో ప్రధాన పాకశాస్త్ర నిపుణులు 500 మంది ఉంటారు. అంటే అన్నం పాకశాస్త్ర నిపుణులందరూ కూడా, అంటే ఈ వంట పదార్థాలని తయారు చేసే వాళ్ళు ప్రస్తుతం అక్కడ 500 మంది ఉంటారట. అంతేకాకుండా వాళ్ళకి సహాయకులుగా 300 మంది ఉంటారు. పాకశాలలోనికి వెళ్ళకుండానే వీళ్లకు కావలసినవి అందించడానికి మరో 200 మంది అక్కడ సహాయం చేస్తూ ఉంటారట. వండే వాళ్ళంతా పురుషులే, ఒక స్త్రీ కూడా మనకి అక్కడ కనబడడం అరుదనమాట. ఇతరులను వండే చోటికి అనుమతించరు. అంటే బయట వాళ్ళు ఎవరు కూడా ఈ పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో వంట పాకశాలలోకి ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. పొరపాటున కుక్క కానీ ఎదురు వెళ్తే ఎన్ని పదార్థాలైతే వండించారో ఆ పదార్థాలన్నీ కూడా భూమిలో పాతి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ వండడం మొదలు పెడతారు. అక్కడ వంటని లక్ష్మీదేవి అదృశ్య రూపంలో స్వయంగా పర్యవేక్షిస్తుందని, ఆమె గజ్జల సవ్వడి కూడా అక్కడ వినిపిస్తూ ఉంటుందని, అందుకే ఆ చేసిన వంటకాలు అంత రుచిగా ఉంటాయని నానుడి అంటే చెప్తూ ఉంటారన్నమాట అందరూ కూడా. ఆ కారణంతోనే అక్కడి అర్పణాన్ని మహాలక్ష్మీ పాకము అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉండే గంగా జమున బావుల్లోని నీరు కూడా ఆ ప్రసాదానికి రుచికి రావడానికి ఒక కారణమని కూడా మనం అక్కడ చెబుతూ ఉంటాం అన్నమాట. అంటే పాకశాలలో ఒకేసారి 10,000 మందికి వండి వార్చే సంబారాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. సంబారాలు అంటే వంట తయారు చేయడానికి కావలసిన సామగ్రి అన్నమాట. వేడుకల సమయంలో ఇంచుమించు 50 నుంచి 1,00,000 మందికి 50 నుంచి 1,00,000 మందికి సరిపోయేలా అన్నం అలా వండుతారు అనమాట. 50,000 మంది నుంచి 1,00,000 మందికి అలా వంట వండుతూనే ఉంటారండి. నిత్యము కొత్త కుండలే. చెప్పొచ్చే విషయం ఏంటంటే అక్కడ నిత్యము కూడా పూరి జగన్నాథ స్వామి వారికి వండి పెట్టే పాత్రలు నిత్యము కూడా కొత్త కుండలు మాత్రమే. ఒకసారి వండిన ఆ కుండని ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రెండోసారి వాడడం జరగదు. వంటశాలలో షడ్భుజాకారములో మట్టి ఇటుకలతోనూ నిర్మించిన 152 పొయ్యిలు ఉంటాయటండి. ప్రతిరోజు కూడా సూర్యుడిని అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ మంత్రాలు చదువుతూ హోమం చేస్తే కానీ ఆ పొయ్యి అక్కడ వెలిగించడం జరగదు. అంటే నవగ్రహాలు, నవధాన్యాలు, నవదుర్గల్ని సూచిస్తూ కొండ మీద కొండ ఇలా వరుసగా 9 కొండలు పెట్టి వండే విధానము మొన్నటి వరకు ఉండేదట. కానీ అందరికీ ఆ పద్ధతి కుదరకపోవడంతో ఈ మధ్యనే వరుసగా పెట్టిన పొయ్యిల మీద వండేస్తున్నారు. పూర్వకాలంలో కొండ మీద కొండ అలా 9 కొండలు పెట్టి అప్పుడు వంట వండించేవాళ్ళు. అందరికీ అలా రాదు కదా, కొత్త వాళ్ళు వచ్చారు, తరం మారింది, పరిస్థితులు మారాయి. అప్పుడు అందరికీ కూడా అదే పద్ధతి కొంచెం రాకపోయినసరికి వరుసగా పెట్టిన పొయ్యిల మీద మళ్ళీ వండడం మొదలుపెట్టారు. ఒకసారి వండిన పాత్రలో మరోసారి ఎట్టి పరిస్థితులను కూడా వండరు. ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించి తీరవలసిందే. ఆ కుండలు కూడా సమీపంలోని కొంచారు అనే గ్రామస్తులు చేసినవి అయి ఉండాలి. చూసారా ఎంత విచిత్రమో. పూరి జగన్నాథ్ అంటే పూరికి జగన్నాథ స్వామికి వండి వడ్డించే ఈ పాత్రలను కూడా, ఈ కొత్త కుండలన్నీ కూడా పూరికి సమీపంలో అంటే అతి దగ్గరలో ఉన్న కొంచారు అనే గ్రామస్తులు మాత్రమే ఆ యొక్క కుండల్ని వాడుతూ ఉంటారు అన్నమాట. విదేశాల నుంచి వచ్చిన ఆలు, టమోటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి కూరగాయలు ఎట్టి పరిస్థితులను కూడా వాడరు. ఉల్లి వెల్లుల్లి కూడా అక్కడ నిషేధం. ఎట్టి పరిస్థితులను ఉల్లి వాడరు, వెల్లుల్లిపై కూడా ఆ పూరి జగన్నాథ స్వామి వారికి నివేదన అర్పించే పాత్రలు ఎట్టి పరిస్థితులను కూడా ఉపయోగించరు. ఆకుకూరలు, కొబ్బరి, నెయ్యి, బియ్యం, పప్పు, పాల ఉత్పత్తులు కేవలం ఇటువంటి పదార్థాలు మాత్రమే రకరకాలుగా అక్కడ వడ్డిస్తూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు.
పంచదారకు బదులు తాటి బెల్లం, పచ్చిమిర్చికి బదులు మిరియాలు, పచ్చిమిర్చికి బదులు మిరియాలు. అంటే కేవలము ఇక్కడ ఈ ఆరోగ్యకరమైన ప్రసాదాలన్నీ కూడా, అంటే ఆరోగ్యకరమైన ప్రసాదాలు మాత్రమే వండించే అటువంటివన్నీ కూడా అక్కడ ఈ స్వామివారికి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వంటకాల్లో అప్పుడప్పుడు యాలకులు, దాల్చిన చెక్కలు, అలాగే కుంకుమ పువ్వు వాడితే, కారం వంటకాల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇటువంటి కూడా, చింతపండు కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఆలయ నియమావళిని, సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించి పండుగలు, పర్వదినాల్లో మాత్రమే ఈ పిండి వంటలు సిద్ధం చేస్తారు. వీటిని స్వామికి నివేదించిన తర్వాత ప్రసాదాలు పంచే ప్రదేశమైన ఆనందబజార్లో కేవలం ఈ పూరీ జగన్నాథ స్వామి వారికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా అక్కడికి మాత్రమే వస్తాయి అని చెప్పేసి మనం ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఆనవాయితీ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ నుంచి ఆషాఢ అమావాస్య వరకు అనారోగ్యం పాలయ్యే జగన్నాథునికి గుప్త వైద్య సేవలు జరుగుతాయి. స్వామివారికి కూడా గుప్తము అంటే రహస్యంగా కూడా ఆయనకి చిన్న చిన్న వైద్య సేవలు కూడా జరుగుతూ ఉంటాయట. ఆ సమయంలో స్వామివారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైవేద్యం పెట్టరు. అందువల్ల అప్పుడు మాత్రం మహాప్రసాదం అందుబాటులో ఉండదు. ఆరోగ్యకరం మహాప్రసాదం స్వామి ప్రసాదాల్లో కల్లా ఆరోగ్యకరమైనది వబడా అనే పదార్థం అన్నమాట. చాలా ఆరోగ్యకరమైన మహాప్రసాదం. ఇందులో అన్నం, ముద్దపప్పు, తోటకూర, సుంతుల అంటే ఏం తెలుసా అండి? కూరగాయల ఇగురు. ఇవన్నీ కూడా అక్కడ కీర్ అంటే పాయసం. ఇవన్నీ కూడా అక్కడ నైవేద్యంలో ఉండి తీరుతాయి అన్నమాట. పిండి వంటల విషయానికి వస్తే కక్కర, అరిసెలు, పుడిపొర, చొక్కులి, బాల్సా, రసాబలి, రసమలై, రకరకాల తీపి పదార్థాలన్నీ కూడా మన భక్తులకు నివేదన ప్రస్తుంటే నోరూరుతూ ఉంటాయన్నమాట. మహాప్రసాదాన్ని పవిత్రమైనదిగా విశ్వసించే భక్తులు శుభకార్యాల్లో ఇతర వంటకాలు వడ్డన చేయడానికి ముందు ఈ వబడాను అక్కడి నుంచి తీసుకొచ్చి అందరికీ కూడా ఎవరింట్లో అయితే శుభకార్యం జరుగుతుందో వాళ్ళ యొక్క విస్తరిలో అలాగా వడ్డిస్తూ ఉంటారన్నమాట. వివాహాది శుభకార్యాలు, ఇతర శ్రాద్ధ కర్మలు చేపట్టేవారు పూరీ ఆనందబజార్కి ఆర్డర్ చేస్తే ఆ సమయానికి మహాప్రసాదాన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. వబడ మిగిలిన పక్షంలో దాని శుభ్రమైన ఆవరణలో, అంటే ఆరబోసి నిర్మాయినట్టు ఎండు అన్నం అండి, ఏమీ లేదు, ఎండు అన్నం దాంతో కొంచెం చేస్తూ ఉంటారట. దీన్ని చిన్న చిన్న సంచుల్లో వేసి అమ్ముతూ ఉంటారు. శేషాన్నంతో తయారైన నిరమాయల్ ఎన్నాళ్ళైనా సరే అది పాడవదు. దీన్ని యాత్రికులు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్ళి పూజా గదుల్లో భద్రపరుచుకుంటూ ఉంటారట. పండుగలు, పర్వదినాలు, వ్రతాల సమయాల్లో ఉపవాసాలు చేసేవాళ్ళు కాస్తంత నిర్మాయిల్ నోట్లో వేసుకుంటే ఆకలి వెయ్యదు అని చెప్పేసి మనం నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. చివరి మజిలీకి చేరుకున్న వృద్ధులకు, అంటే ఇంకా కాలం చెల్లుతున్న వృద్ధులు ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే అవసాన కాలంలో తులసి జలంతో ఈ నిర్మాయిల్ కలిపి నోట్లో పోయడం ఒడిస్సాలో ఈరోజు కూడా ప్రతి ఇంట్లోనూ మనకి కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ అన్న ప్రసాదం నుంచి జిన్నుతో తయారయ్యే రసగుల్లాలు, ఏది తిన్నా సరే జిన్నుతో తయారయ్యే పదార్థాల నుంచి అక్కడికి రసగుల్లాల వరకు ఏది తిన్నా భక్తులంతా కూడా ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. అంతా కూడా ఆ జగన్మాత యొక్క మహత్యమే అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఇంత గొప్ప పూరీ జగన్నాథుడి యొక్క విశేషణ నైవేద్యాన్ని మనం చక్కగా మనం తెలుపుకున్నాము. కాబట్టి ఈ కొత్త అంశాన్ని మీలోనే ఉంచుకోకుండా సమాజంలో ఉపయోగపడే అందరికీ కూడా, బంధువులకే కాదు, మన పక్కింటి వాళ్ళకే కాదు, మీ స్నేహితులకే కాదు, అందరికీ ఈ కొత్త విషయాన్ని తెలియపరిచి ఆ పూరీ జగన్నాథ యొక్క స్వామి వారిలో ఈ వంటకాలు ఏమేమి తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఎన్ని రకాలు తయారు చేస్తారు, అక్కడ ఉన్న విశేషం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా 10 మందికి చెప్పి ఆ యొక్క భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ ఉంటాయని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.